దోసలో తినే ఎర్ర చట్నీ అనమాట. ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇది తింటే ఆహా! అనాల్సిందే అనమాట. సింపుల్ ఇంగ్రీడియెంట్స్ అండి. 4 పదార్థాలు మన చట్నీ అయితే రెడీ అయిపోద్ది. ఇది దోస మీద వేసుకొని తిన్న యమ్మీగా ఉంటది. అండ్ అలాగే దోస మీద ఇష్టం లేనోళ్ళు మామూలుగా దోసలో నంచుకొని తిన్నా కూడా ఉంటది. అసలు చెప్పలేననమాట. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! సో, మరి ప్రాసెస్ ఏందో చూసేద్దామా? ఇది దోసలో తిన్నామంటే ఎక్సలెంట్ అండి. ఇడ్లీలో తినొచ్చు, దోసలో తినొచ్చు, గారెల్లో తినొచ్చు. మనకి బయట బడ్డీ కొట్టులో చేస్తారు కదా! సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తదనమాట. నేను చెప్పే కొలతలతో ఒకసారి ట్రై చేయండి. మీకు చాలా ఈజీగా ఈ చట్నీ అయితే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా అంటే టేస్టీగా ఉంటుంది. ఎక్కువ లేట్ చేయకుండా మన ప్రాసెస్‌లోకి దీనికి ఫస్ట్ మనకు కావాల్సింది చిన్న ఫింగర్ ఇంచ్ అల్లం అయితే తీసుకోవాలండి. ఎక్కువ అల్లం అవసరం లేదు. నేను 15 ఎండుమిర్చిని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానపెట్టాలన్నమాట. సో, కొంచెం మెత్తగా సాఫ్ట్గా అవుతాయి కదా! ఇవి కడిగి నానపెట్టాలన్నమాట. సో, ఇవి కొంచెం కడిగి మనమైతే నానపెట్టుకుందాము. కడిగి నానపెట్టుకున్న తర్వాత ఈ అల్లం ఇంచు కట్ చేసేసుకున్నాం కదా! ఇప్పుడు మనం మిక్సీ జార్లో అయితే వేసుకుందాము. చాలా ఈజీగా అయిపోద్దండి. జస్ట్ ఒక 2-3 మినిట్స్ అంటే ఒక 15 మినిట్స్ మనకి అల్లం, ఎండుమిర్చి అలాగే కొంచెం అంత చింతపండు నానాలి అంతే. ఇంకా మన చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇందులో ఇంకా మనకి చట్నీ కన్సిస్టెన్సీ అంటే చట్నీ ఎక్కువ రావాలి అంటే మెయిన్ రీజన్ వచ్చేసి మనకి ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ అనేది నేను ఒక పెద్ద సైజ్ తీసుకుంటున్నాను. అంటే 15 ఎండుమిర్చి తీసుకుంటే దానిలోకి నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఈ క్వాంటిటీ సరిపోతుంది. సో, నీట్గా అయితే కట్ చేసుకుందాం. జస్ట్ 4 పీసెస్ కట్ చేసుకుందాము. కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా! సో, నానబెట్టుకున్నవి కూడా యాడ్ చేసేసుకుందాము. అండ్ ఇందులోనే మనము కొంచెం అంతా రాళ్ళుప్పు అయితే యాడ్ చేయాలి. ఇంకా ఇందులో మనము ఇందాక నానబెట్టుకున్నాము కదా! నానబెట్టుకున్న ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకుందాము. రాళ్ళుప్పు యాడ్ చేసుకుందాము. అండ్ కొంచెం అంత అంటే లెమన్ సైజులో చాలా కొంచెం అనమాట. చాలా కొంచెం అంత చింతపండుని మనము యాడ్ చేసుకుందాము. చూడండి మీకు అంటే రెబ్బలు కూడా కౌంట్ చేస్తారు కదా చింతపండులో. అట్లా ఒక 2-3 అయితే మనము యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని కొంచెం అంత వాటర్ యాడ్ చేసి మనమైతే మిక్సీ పట్టుకుందాము. అండ్ మిక్సీ కొంచెం ఫైన్ పేస్ట్గా పట్టుకోండి. చూడండి మిక్సీ ఫైన్గా పట్టిన తర్వాత చట్నీ అయితే ఇలా ఉండిద్ది అనమాట. ఇంకా దీనికి మనము పోపు యాడ్ చేసామంటే ఇంకా అసలు చెప్పలేము, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట చట్నీ. ఒకసారి ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఇప్పుడు మనము పోపు యాడ్ చేసేసుకుందాము. తాలింపుకి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఒక చుట్టూ ఆయిల్ అయితే తీసుకొని పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు అయితే వేసి కొంచెం కరివేపాకు వేసి మనము తాలింపు అయితే వేసేసుకుందాం. కదా ఫ్రెండ్స్, మన చట్నీ అయితే రెడీ అయిపోయింది.